హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. వెల్కమ్ టు రాధాకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నారు? లేచారా? చాయ్ తాగారా? టిఫిన్ చేసారా? ఏవో ఒక్క టిఫిన్ కింద పొద్దుగాల ఎడికి వెళ్తుంది, వీడియో రాలేదని మేము చూస్తున్నాం అని అనుకుంటారు కదా. చిరాకు పడకుండా బాగా నాకు తెలుసు కదా రీడింగ్ కోసం చూస్తున్నారని. అందుకే వచ్చాగా రీడింగ్ తీసుకొని వచ్చా వెయిట్ చేయండి. ఇక మీ పనులు స్టార్ట్ చేయండి. పనులు స్టార్ట్ చేస్తూ వేడి వేడి టీ తాగుతూ లేదా టిఫిన్ చేస్తూ హ్యాపీగా నా రీడింగ్ వింటూ ఖుషి అవ్వండి. అట్లా ఉండదు అన్నాడు మనతోటి. ఏమంటారు? అంతేనా కదా? అది పొద్దుగల మంచిగా టిఫిన్ చేస్తూ షాయ్ తాగుతూ ఒక గంట స్మైల్ ఇస్తూ వీడియో చూస్తే వేరే లెవెల్. ఇక రోజంతా మీకు హ్యాపీనెస్ అనేది ఉండాలనే కదా మనం పొద్దుగల వీడియో పెట్టేది. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ డైరెక్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోదు. అండ్ ఆ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హైప్ కూడా పాయింట్స్ ఇవ్వండి. ఓకేనా? సరే, ఇవాళ మన కంటెంట్ ఏంటంటే దేని గురించి అక్కో అంటారు కదా, మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మా పర్సన్కి ఏం పని పాట లేదా, ఎప్పుడు చూడు థర్డ్ పార్టీ గురించి ఆలోచించాలా, మా గురించి ఆలోచించి రావచ్చు కదా అని అంటారు కదా. అరే చూద్దాముల్లా, పక్కనున్న వాళ్ళు ఏం చేస్తుర్రో మనకేమెరక, మనం చూస్తలేం కదా. తెలుసుకుందాం మెల్లగా. ఆ తర్వాత ఆ గాలి ఇటు ఎప్పుడు మొదలుతుందో తెలుస్తుంది. ఫస్ట్ అక్కడ గాలి ఎట్లా ఉన్నదో తెలుసుకుంటే అది ఇక్కడికే వస్తుందా రాదా అని తెలుస్తుంది. గట్లా అన్నట్టు సమజైందా? మళ్ళీ ఇంకోటి, ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. పూరా మాదే రీడింగ్ పర్సనల్ అక్కో అన్నారనుకో మనకు సంబంధం లేదు. నేనైతే ముందుగానే చెప్తున్నా, ఇది జస్ట్ జనరల్ రీడింగ్. 30 or 40% కనెక్ట్ అయితే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఆఫర్ కూడా ఉంది. 15 తారీఖు వరకు లాస్ట్. ఆఫర్ వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా కాల్ చేసి ఆ ఆఫర్ని వినియోగించుకోవచ్చు. లేదంటే మనం ఏం చేయం, ఇక అట్లుంటుంది అన్నట్టు కదా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరే హరే మహాదేవ్, ఓం నమ శివాయ, రాధాకృష్ణ రాధే రాధే. ఇలా పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి శివయ్య జరంతా. మాకు కూడా జర సోంచా ఇస్తాము. ఓకే, నైట్ హౌస్ ఫ్యాట్స్ హిస్టరీ ఆఫ్ కప్స్. ఓ షట్, అవునా? ఓ గాడ్, గిట్లా జరుగుతారు మనం గుళ్ళే అనుకోలే కదా. ఓకే, ఏ కార్డు మీద కార్డు ఎందుకు దాస పెడతావు అక్క అంటే దాస పెట్టుకోవాలి, మరి ఏం చేద్దాం చెప్పండి అబ్బా. యూట్యూబ్ గైడ్లైన్స్ ని ధిక్కరిస్తే మళ్ళీ ఛానల్ దూబుతారు. నా భయం నాకు ఉండదులా. మా భయం తగ్గట్టు మేము చేసుకోవాలి. భయం లేని కోడి అంటే చికెన్ షాప్ ముందరికి వెళ్ళి తొడగొట్టినట్టు నేను ఆ భయం అనేది ఉంచకుండా ఉండను, భయంతోటే ఉంటాను. వావ్, 10 of swords, ace of swords, 4 of wands. సూపర్. ఈ పర్సన్ ఇక్కడ నాకు తెలిసి మాక్సిమం మ్యారీడ్ పర్సన్ అయ్యి ఉంటారు. ఐ థింక్ సో. ఎందుకంటే అక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ పర్సనే అయ్యి ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పెళ్లి ఇష్టంగా చేసుకున్నా కష్టంగా చేసుకున్నా పెళ్ళి అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళు విముక్తి కావాలి అనుకుంటున్నారు. ఎందుకు పెళ్లి చేసుకొని మంచిగా ఉండి రావచ్చు కదా, మళ్ళీ ఏం మాయరోగం వచ్చింది అంటారు కదా. ఆగుండ్రి చెత్త. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మనస్పర్ధలు అనేవి స్టార్ట్ అయినాయి. గొడవలు, కొట్లాటలు, లొల్లు. అయితే ఆవిడ గారికి ఇష్టం లేదా, లేకపోతే ఆయన గారికి ఇష్టం లేదా, ఏదో లొల్లు అయితే స్టార్ట్ అయిందిలా. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో స్టార్ట్ అయింది గొడవ. థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ భార్య థర్డ్ పార్టీ ఎందుకైతే తక్కువ, భర్త థర్డ్ పార్టీ ఎందుకైతే అంటారు. ఓకే, యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. టారో పరంగా మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు ఇష్టపడుతున్న పర్సన్ కి మీకు మధ్యలో ఎవరున్న వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు. ఓకే, చూస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్యలో ఉంది థర్డ్ పార్టీ అవుతారు. హస్బెండ్ కి మధ్యలో ఉంది థర్డ్ పార్టీ అవుతారు. లవర్ కు మధ్యలో ఉన్నది థర్డ్ పార్టీ అవుతారు. గట్లా అన్నట్టు. అంటే మా టారో పరంగా చూస్తున్న, ఛానల్ పరంగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యలో ఉన్న వాళ్ళు. సమజైంది అనుకుంటా. ఇప్పటికైనా క్లియర్ గా మళ్ళా కొత్తగా చూసిన వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఉంటారు. ఓకే, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో కొంచెం టాక్సిక్ పర్సన్. అంటే
అతి తెలివితేటలు ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే తెలివి మాకే ఉంది, మేము ఏదైనా సాధించగలం అంటే మీ పర్సన్ ఉన్నప్పుడు ఒక రకంగా, మీ పర్సన్ లేనప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఎంజాయ్మెంట్, హ్యాపీగా ఉండడం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం, ఇదే కావాలి ఎంతసేపు. మనం ముచ్చట చెప్పిన పాపం ఒక ఆయన పాపం పల్లెటూరు పెళ్ళామని చెప్పేసి పెద్ద ఫోన్ కొనిచ్చిన పాపానికి అది మాత్రం ఫోన్ మోజులో పడి మొబైల్ మర్చిపోయిందంట. అది అట్లుంది కథ, అర్థమైందా? ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా పైసల మోజులో పడి, అట్రాక్షన్ మోజులో పడి, వేరే రిలేషన్ మోజులో పడి మీ పర్సన్ యొక్క విలువైన సమయాన్ని వదిలేసుకుంటున్నారు. ఓకేనా? అండ్ నైట్ ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ పెంటికల్. అండ్ ఇక్కడ లవ్ ఆఫర్ తీసుకొని అయితే మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు మీ పర్సన్, మిమ్మల్ని అయితే ఇష్టపడుతున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళను అంతగా నచ్చడం లేదు. థర్డ్ పార్టీ వాళ్ళ ప్రేమ అలాకు నచ్చడం లేదు. థర్డ్ పార్టీ వాళ్ళు చూపించే కేరింగ్ నచ్చడం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు థర్డ్ పార్టీ వాళ్ళే సోల్ కనెక్షన్ అనుకున్నారు. వాళ్ళు లేకపోతే ఇక వీళ్ళు లేరేమో, వాళ్ళది విడదీయరాని బంధం అనుకున్నారు. బట్ వాళ్ళున్న తర్వాత వీళ్ళు ఎప్పుడు వదిలిపోతారా దేవుడా అని ఏడుతున్నారు పాపం వాళ్ళు. అంతే కదా మరి, ఆ రకంగా బాధపడుతున్నారు. బికాస్ సోల్ కనెక్షన్ ఉంది మీతో, కాబట్టి మీరే వాళ్ళ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి మళ్ళీ లవ్ ఆఫర్ పట్టుకొని ఇలా రావాలి అనుకుంటున్నారు. అర్థమైందా? ఆ కప్పు పట్టుకొని మీకే తెచ్చియాలి, నన్ను క్షమించు, నువ్వు నా లైఫ్ లోకి రావాలి అని అనుకుంటున్నారు. అండ్ 4 ఆఫ్ పెంటికల్. మీ పర్సన్ కి మీరంటే చాలా ప్రేమ ఉంది, కొంచెం పొసెసివ్నెస్ ఉంది. అఫ్ కోర్స్ మీకు కూడా అంతే పొసెసివ్నెస్ ఉంది, ఎందుకంటే నాది అనుకున్నప్పుడు నాకే సొంతం అనుకోవాలి, కానీ ఇంకొకళ్ళకి సొంతం అని ఎవరు అనుకోరు బేసికలీ. కానీ రియాలిటీ ప్రేమ ఉన్న వాళ్ళు త్యాగాన్ని కూడా కోరుకుంటారు, మొత్తం స్వార్థానే కాదు, అప్పుడప్పుడు త్యాగాన్ని కూడా కోరుకోవాలి. ఓకేనా? అండ్ 10 ఆఫ్ పెంటికల్. మనీ పరంగా ఎవరైతే లాస్ లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, మనీ అనేది అతి తొందరలో రాబోతుంది. మంచి ఫ్యామిలీ అనేది మీకు రాబోతుంది. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. ఒక మంచి ఇల్లు కట్టుకోబోతున్నారు. చాలా మటుకు కొంతమంది మంచి ఫ్యామిలీ లీడ్ చేయబోతున్నారు. కానీ ఉపద్రవంలా మధ్యలో ఒకరు రాబోతున్నారు కొంతమంది లైఫ్ లో, జాగ్రత్తగా ఉండండి. ఆ ఉపద్రవం మీలో తెలిసిన వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే గొయ్యి తవ్వడానికి వస్తున్నారు. అంటే మీరు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. మీరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు చూడలేరు. మీరు సంతోషంగా బంగారం చేపించుకున్నా వాళ్ళు చూడలేరు. మీరు ఇంకా ఏం చేసినా వాళ్ళు కుళ్ళుకొని చచ్చే ముఖాలు ఉన్నారు. అర్థమైందా? అలాంటి వాళ్ళు కొంతమంది లైఫ్ లో ఎంట్రీ అవ్వబోతున్నారు. జర పైలంగా ఉండండి. ఇది ఎవరిది ముచ్చట అక్క అని మీరు అడుగుతారు నన్ను, నాకు తెలుసు, ఐ నో. బట్ ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే, ఇది మీకు రిజనేట్ అయితే మాకు రిజనేట్ అయిందని చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని తెలుపుకోండి. అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఓకేనా? అట్లా ఉంటుంది అన్నట్టు మనతోటి. అండ్ ఇంకోటి ఏంటంటే, రాధాకృష్ణ టారోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి. ఓకేనా? మన డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. వీడియో లెంత్ తక్కువైపోతుంది అక్కో అంటారు. మనం చెప్పే మాటగా 2 ముక్కల్లో చెప్పేసి అయిపోతుంది. ఎక్కువసేపు సోది చెప్పినా మీకు కూడా వచ్చి అబ్బా రోజు వినే సోదే వింటున్నామంటారు. ఎస్, చూసిరా, డివైన్ కూడా నాకు ఎస్ అనే చెప్తున్నాడు. భగవంతుడు ఏదైతే చెప్తాడో ఇక్కడ ఉష అదే మాట మాట్లాడుతుంది. అట్లా ఉంటుంది అన్నాడు మనతోటి. మామూలుగా ఉండదండో. ఇంప్రూవింగ్ హెల్త్, మీ హెల్త్ అట పైలంగా ఉంచుకోండి. ఎవరో మరి జాగ్రత్తగా లేదు హెల్త్ అంట, మరి మీద మీ పర్సన్ ఐ డోంట్ నో. రీకన్సిడర్ అంట చేయండి, జరంతా పుణ్యం ఉంటుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్, ఒక 5 వారాల్లో మీకు ఏ విషయం కొంతమందికి తెలుస్తుందంట. ఆస్క్ యువర్ ఏంజల్స్. దేవుణ్ణి ఏదైనా అడగాలనుకుంటే అడగండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఈ సంవత్సరంలో కొంతమందికి మంచి జరగబోతుంది, కొంతమందికి చెడు జరగబోతుంది. గుడ్ ఆర్ బ్యాడ్ మనకు తెలియదు. ఏదైనా సరే జరిగినాక చూద్దాం, అట్లా ఉంటుంది. కానీ నమ్మకంతో ఉండండి. గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా ఏదైనా ఫేస్ చేయగలం అని నమ్మకంతో ఉండండి. 2 5
4 3 4 5 1 1 అప్పుడప్పుడు వాయిస్ వెళ్తలేదు 1 5 0. మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ పెట్టండి. 555 అని క్లెయిమ్ చేసుకోండి అబ్బా. 555. ఓకేనా? బొమ్మ బొరుస కరెక్ట్ చెప్పాలా మీరే? బొమ్మనా బొరుస? మీరు ఏదనుకుంటే అదే చెప్పండి. బొమ్మ పడింది. ఓకే, రైట్ ఆర్ లెఫ్ట్, ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి. రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా కరెక్ట్గా గెస్ చేయాలి. ఓకేనా? 1 2 3 రైట్ ఆర్ లెఫ్ట్? రైట్లో ఉంది. ఓకేనా? అట్లా ఉంటారంట మనతో. అప్పుడప్పుడు ఉషా గమ్మత్ చేస్తా అంటే మామూలుగా చేయదండి, ఒక రకంగా చేస్తుంది. ఓకేనా? మీ ఒక స్టోరీ చెప్తా మీ అందరికి. ఇద్దరు వ్యక్తులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. ఇందులో ఒక వ్యక్తి మాత్రం ప్రేమతో పాటు బాధ పెడుతూ ఉంటాడు ప్రతిసారి. కానీ అవతల పర్సన్ ఆ బాధను భరించి 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 ఒకనొక టైంలో వాళ్ళ ఓపిక నశించిపోతుంది. అప్పుడు వాళ్ళు చూసి 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 ఇక ఈ బంధనం వదిలేయడమే బెటర్, నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, నేను మనిషిని కాదా అని వదిలి వెళ్ళిపోతారు. అయిపోయి ఏముంది, బాధ పెట్టిన పర్సన్కి ఆలోచన మొదలైంది, అసలు నేను ఏం చేసిన, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిండ్రు అని మొత్తం ఆలోచించుకుంటే వాళ్ళు ప్రేమించిన దానికంటే బాధ పెట్టడం, అనుమానించడం, అవమానించడమే ఎక్కువ చేశారు అని అలసమైంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, నేను ప్రేమించిన దానికంటే బాధ పెట్టడమే ఎక్కువ చేశాను అని. ఒకటి మర్చిపోకండి, వాళ్ళు ఎంత రియలైజ్ అయినా మనల్ని ప్రేమించిన వాళ్ళు మనం ఏం చేసినా భరిస్తున్నారు అని ఇష్టానుసారంగా బాధ పెడుతూ అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే నేనైతే వాళ్ళను జంతువులతో సమానంగా చూస్తాను. ఏమంటారు? మనల్ని ఇష్టపడిన వాళ్ళు మనం కూడా వాళ్ళని ప్రేమగా చూసుకుంటే ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు చెప్పండి? జనంతా సోంచాయించండి. మనం చెప్పేది ఏదైనా సరే మంచి గురించే చెప్తాం. ఓకేనా? ఆ రకంగా ఉంటానట్టు కథ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాధాకృష్ణ రాధాకృష్ణ, రాధే రాధే, హరే హరే మహాదేవ్, ఓం నమ శివాయ. కామెంట్లో తెలియజేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు. ఇది రిజనెంట్ అయితే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అని తెలుపుకోండి. అండ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ తీసుకోండి. ఎందుకంటే పేమెంట్ అనేది ఈ 3 days ఆఫర్ అయిపోతుంది 15th వరకు. ఓకేనా? అట్లా ఉంటుంది మనతోటి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైవ్ లో కలుసుకుందాం అక్కోయ్ అంటారు మీరు అందరూ. అట్లేం కాదులే, ఎడ కలుసుకుంటాం లైవ్ లో ఏమో చెప్పలేము. నాకు జరంత పని ఉంది, ఇక మనం తిరుపతికి వెళ్ళేది కూడా ఉంది కాబట్టి ఇలా పిల్లలు వస్తారు, ఆ పిల్లల కోసం అన్ని రెడీ చేసుకుంటా కూర్చోవాలి. మళ్ళీ వచ్చినాక అన్ని ప్యాక్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇక లైవ్ చేస్తారా లేనా డౌటే నాకు. మేబీ చేస్తే ఒక పిల్లలు ఉన్నంతసేపు ఒక 10 minutes చేస్తానవచ్చు. ఇక పిల్లలు అంటే ఇక నా కూతురు మాట్లాడదు నాకు తెలుసు. ఐ థింక్ సో. నా కొడుకు ఒక్కడే, వాడు కూడా మాట్లాడాడు, వాడికి కూడా ఇష్టం ఉండదు. కాకపోతే నేనే పలకరించి వదలుతాను, ఎందుకంటే గుర్తు చేస్తారు కాబట్టి అడుగుతా. ఆడు సిగ్గుపడతాడు అబ్బా బాగా, ఇద్దరు సిగ్గుపడతారు, ఇద్దరు మాట్లాడనంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. మీ అందరికి మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సర్వే జన సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా ఉషా కోరుకుంటూ ఉంటుంది. వీడియో లెంత్ తక్కువైందని అనుకోవద్దు. చెప్పాల్సిన మ్యాటర్ క్లుప్తంగా నేను చెప్పినా లేదా గది ఒక్కటే సోంచాయించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కీప్ స్మైల్. మళ్ళీ లైవ్ లో అయినా సరే, మళ్ళీ కంటెంట్ తో అయినా సరే మేము ముందుకు వస్తుంది. ఈవినింగ్ వరకు మళ్ళీ షార్ట్ వీడియో కూడా వస్తుంది, షార్ట్ వీడియో కూడా చూడండి. ఓకేనా? బాయ్. Keep smile. Bye to all. Love you. Thank you.